సార్ నేను మీ శ్రీనివాస్. మనం మహేశ్వరం టౌన్లో ఉన్నాము. ఈ మహేశ్వరం టౌన్లో 200 గజాల 2 ప్లాట్లు సపరేటు, 2 ప్లాట్లు సేల్కి వచ్చినాయి. ఆ ప్లాట్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మనకు కనిపించే ఈ రోడ్ అంతా కూడా మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి కనెక్టింగ్ రోడ్ అన్నది. ఇప్పుడు బస్ చూస్తుంటే చార్మినార్ నుంచి వస్తుంది. అంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇలా ఈ రోడ్ నుంచి ఇలా కంటిన్యూస్గా వెళ్తుంటుంది అన్నట్టు. ఇదంతా మహేశ్వరం నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్ళే రోడ్ ఇది. ఈ ఈ రోడ్ అంతా కూడా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి మన మహేశ్వరం టౌన్కి 100 ఫీట్ల రోడ్డు. ఈ మహేశ్వరం టౌన్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్ళే రోడ్డు. ప్రజెంట్ మనం చూస్తున్న రోడ్ అంతా 60 ఫీట్ రోడ్డు ఉంది. ఇది భవిష్యత్తులో 100 ఫీట్ల రోడ్డు. ఈ సరౌండింగ్ అంతా కూడా మంచి మంచి విల్లా ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా ఒక 90 ఎకరాలు, దీంట్లో 45 ఎకరాలు విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఈ విల్లా ప్రాజెక్ట్ ఏదుగా అంటే రిచెస్ట్ ఫ్యామిలీస్ అంతా కూడా ఇక్కడ వచ్చి ఉంటారు అన్నట్టు. విల్లాస్లో ఆల్మోస్ట్ 3 కోట్లు 4 కోట్లు ఒక విల్లా అమ్ముతున్నారు. ఇదంతా స్టార్టింగ్ స్టేజ్లో ఉందన్నట్టు. తర్వాత ఇప్పుడు చూసే ఇక్కడ కూడా మంచి ప్రైమ్ ఏరియాలో ఒక హాస్పిటల్ కూడా రాబోతుంది. ఇదంతా 100 ఫీట్ల రోడ్డు కదా సార్. ఇది కనిపించేదంతా కూడా 100 ఫీట్ల రోడ్డు. ఈ 100 ఫీట్ల రోడ్డు బేస్ చేసుకొని ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాబోతుంది. ఇది కూడా మనమే అమ్మినాం. ఈ కనిపించేది ఉంది కదా, ఈ కనిపించేదంతా కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇది ఆల్రెడీ పర్మిషన్స్ అప్లై చేసిరు, వచ్చేస్తుంది. అంటే ఈ ఏరియాలో మంచి హాస్పిటల్ కట్టే ప్రపోజల్ తోటి ఇది నడుస్తుంది అన్నట్టు. ఇది మనం అమ్మిన సైటే. తర్వాత ఈ పక్కన సూపర్ మార్కెట్, ఆ కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదా, ఆ కాంపౌండ్ వాల్ కనిపించేదంతా కూడా సూపర్ మార్కెట్కు వీళ్ళు కూడా అప్రూవల్స్ పంపించారు. 1200 గజాలు లాస్ట్ 2.5 years బ్యాక్ మనం అమ్మిన సైటే. కాబట్టి అది సూపర్ మార్కెట్, ఇది హాస్పిటల్, దీని పక్కనే ప్లాట్ వస్తుంది అన్నట్టు. ఇదంతా కూడా మెయిన్ రోడ్, ఆ వెహికల్స్ వెళ్ళేది 100 ఫీట్ల రోడ్ అన్నట్టు. ఇంత బిజీగా ఉంటుంది చూడండి సార్ రోడ్డు. చాలా బిజీ ఉంటుంది. ఇప్పుడు ఆ చెట్లు కనిపించేది అదంతా కూడా సూపర్ మార్కెట్ సార్. అది ఆ కాంపౌండ్ వల్ల సూపర్ మార్కెట్, అదేమో అక్కడ హాస్పిటల్. ఇప్పుడు ఈ రోడ్డు కనిపిస్తుంది కదా, ఈ 60 ఫీట్ రోడ్డు. ఈ 60 ఫీట్ రోడ్ అంతా కూడా వేరే విలేజ్కి వెళ్ళే కనెక్టింగ్ రోడ్ అన్నట్టు ఈ రోడ్డు. ఇప్పుడు ఆ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా 100 ఫీట్ల రోడ్డు. ఇదంతా కూడా 60 ఫీట్ రోడ్డు. ఇక్కడ హౌజెస్ కూడా చూడొచ్చు, చాలా దగ్గర హౌజెస్ కానుకొని ప్లాట్ ఉంటుంది ఆల్మోస్ట్. ఇక్కడ చూడొచ్చు, మంచి మంచి మినీ జూబ్లీస్ లాగా ఉంటుంది అన్నట్టు. ఈ 60 ఫీట్ రోడ్కి ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ స్తంభాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఈ స్తంభాలు కనిపించేదంతా కూడా ఈ 60 ఫీట్ రోడ్డు వేరే విలేజ్కు, అక్కడ నుంచి ఇక్కడ వరకు వేరే విలేజ్కి వెళ్ళే రోడ్ అన్నట్టు, కనెక్టివిటీ రోడ్. ఆ బస్సెస్ వెళ్తున్నాయి కదా, అదంతా కూడా చూడొచ్చు. అయితే ఈ కనెక్టివిటీ రోడ్డు ఓన్లీ మన కోసమే కాదు, ఇది రన్నింగ్ రోడ్ అన్నట్టు. అంటే ఇట్లా వేరే విలేజ్కు వెళ్తుంది. తర్వాత వేరే లేఅవుట్స్ చాలా ఉన్నాయి ఈ రోడ్లో, అన్లిమిటెడ్గా లేఅవుట్స్ ఉంటాయి. ఆ లేఅవుట్స్కి వెళ్ళడానికి ఈ రోడ్డు కనెక్టివిటీ రోడ్. ఆ ఎదురుగా కనిపించే హౌజెస్ ఉన్నాయి కదా, ఆ హౌజెస్ అన్నిటికీ కూడా ఈ రోడ్డే అన్నట్టు. పర్టికులర్గా ఈ రోడ్ నుంచి వెళ్ళాలన్నట్టు. అక్కడ కనిపిస్తుంది కదా, వాటన్నిటికి కూడా షెడ్యూల్ కనిపిస్తుంది కదా, అది ఆ వెనకాల లేఅవుట్లు కనిపిస్తుంది కదా, ఆ లేఅవుట్లకు వెళ్ళడానికి కూడా ఈ రోడ్డే అన్నట్టు. ఇది ప్రపోజ్డ్ మెయిన్ రోడ్ సార్. ఇది మనకి ఒక 1 year లోపు 6 months లోపు ఇది మెయిన్ రోడ్ పడే అవకాశం ఉంది అన్నట్టు. ఇది మెయిన్ రోడ్ పడ్డప్పుడు ఈ రోడ్డుకి 60 ఫీట్ రోడ్డుకు ఆ కనిపించేది ప్లాట్, సెకండ్ ప్లాట్ అన్నట్టు. ఇక ప్లాట్ వచ్చేసి చూడొచ్చు, ఇది సార్. ఇక్కడ చూస్తే హౌజెస్ కనిపించేదంతా కూడా మార్వాడ్ షాప్స్ అన్నట్టు. అవన్నీ కూడా నార్త్ ఇండియన్సే, వాళ్ళు కమర్షియల్గా కొనుక్కున్నారు. అవన్నీ కూడా హౌజెస్, ఇవన్నీ కూడా హౌజెస్. ఇక్కడ చూడొచ్చు, మన ప్లాట్ వచ్చేసి ఇగో ఇది. ఇప్పుడు ఆ వెహికల్ వెళ్తున్నాయి కదా, ఆ వెహికల్ వెళ్ళేది ఇందాక చూపించిన 60 ఫీట్ రోడ్. అది ఆ 60 ఫీట్ రోడ్ పబ్లిక్ రోడ్. అది ఆ పబ్లిక్ రోడ్ ఇప్పుడు ప్రజెంట్ మనకు మెయిన్ రోడ్ వాడే ప్రపోజల్ నడుస్తుంది అన్నట్టు. మనం ఇప్పుడు ప్లాట్ వచ్చేసి ఈ కడీలు కనిపిస్తున్నాయి కదా, ఈ కడీలు కనిపించేదంతా కూడా ప్లాటే అన్నట్టు.
ఇప్పుడు మనం ఇదంతా కూడా ఈ ప్లాట్‌కి నార్త్ ఫేస్ అయితది. ఇక్కడ నుంచి ఇగో ఇక్కడికి ఇది 33 ఫీట్ రోడ్. 33 ఫీట్ డీటీసీపీ నార్మ్స్ ప్రకారంగా డీటీసీ ఫైనల్ అప్రూవ్డ్. ఇదంతా కూడా 33 ఫీట్ రోడ్డు. ఈ రోడ్ ఫేస్ వచ్చేసి 3453 ఈ ప్లాట్‌కి సైజు. ఇక్కడ నుంచి ఇక్కడికి 34 నార్త్ సైడ్. ఇక్కడ డెప్త్ వచ్చేసి 54. 34, 53 సైజు. మంచి సైజ్ అది. వెహికల్ చూడండి బాగా, అంటే వేరే లేఅవుట్స్ వాళ్ళందరూ పబ్లిక్ తీసుకెళ్తుంటారు అన్నట్టు అది. ఈ రోడ్డు చూడండి చాలా హైట్‌లో ఉంటది. ఈ ప్లేస్ వచ్చేసి మంచి హైట్‌లో ఉంటదన్నట్టు. మంచి రెడ్ సాయిల్ ఇక్కడ చూడొచ్చు. ఎలాంటి కొండలు, గుట్టలు, చెట్లు, చేమలు లేకుండా అంత నీట్‌గా చక్కగా ఉంటది. మొన్న రీసెంట్‌లీ జస్ట్ ఒక 3 డేస్ బ్యాక్ ఆ 200 గజాలు వెస్ట్ ఫేస్ ప్లాట్ మనం అమ్మిన. ఒక 3 డేస్ అయిందంతే. రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కడీలేసింది, ఇగో ఈ కడీలేసింది, ఇగో ఇక్కడ కడీలేసింది, ఇగో అటు సైడ్ కడీలేసింది, ఈ కడీలేసింది. ఇవన్నీ కూడా రీసెంట్‌లీ మేమే అమ్మేసినాం అన్నట్టు చాలా తక్కువ ప్రైస్‌కి. అక్కడ వైట్ కడీలు కనిపిస్తున్నాయి కదా! ఆ వైట్ కడీలు కనిపించింది కూడా మనం అమ్మినాం. అంటే రెడీ టు కన్‌స్ట్రక్షన్ ప్లేస్ అన్నట్టు. ఈరోజు ఇల్లు కట్టుకున్నా ఉండొచ్చు. ఇక్కడ కూడా ఈ సైట్ అమ్మే టైంలో కూడా చెప్పినా, ఇక్కడ కొత్త వెంచర్ చాలా డౌన్‌లో ఉంటుంది. లో లెవెల్ ఏరియా. ఇక్కడ వర్షం వచ్చినా అక్కడ వెళ్తది. అక్కడ ఇప్పుడు ప్రెజెంట్ 30,000 అమ్ముతున్నారు. తర్వాత ఇక్కడ మీరు ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు అంటే, ఆ కనిపిస్తున్నది ఆ కాంపౌండ్ వాల్ అంతా కూడా ఒక 25 ఎకరాలు ఈ మధ్య కాలంలో ట్రాన్సాక్షన్ జరిగింది. కొన్నారు. ఈ వీళ్ళకు పర్టిక్యులర్‌గా రోడ్ అంటూ ఏం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు మనదంతా కూడా ఇది ప్లాటు. ఇప్పుడు ఆ 60 ఫీట్ రోడ్ ఉంది కదా! ఇందాక ఇగో ఆ కాంపౌండ్ వాల్ అంటే మన 60 ఫీట్ రోడ్‌కు ఇది సెకండ్ ప్లాట్ అన్నట్టు. ఆ 60 ఫీట్ రోడ్‌లో నుంచే ఎళ్ళాలి. తర్వాత వాళ్ళు ప్లాట్లు అమ్ముకోవడం కోసం ఏం చేస్తున్నారంటే దాన్ని మెయిన్ రోడ్ ఏస్తున్నారు. ఇగో రీసెంట్‌లీ మొత్తం ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్ అన్నీ కంప్లీట్ చేస్తున్నారు. ఇంకా వర్క్ నడుస్తుంది. అప్పుడు మెయిన్ రోడ్ ఏసినప్పుడు మన వస్తువు బంగారం. ఎందుకంటే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏందంటే, ఇది నార్త్ ఫేసు. ఇది 200 గజాలు 3453 సైజు. ఇది డీటీసీ ఫైనల్ అప్రూవ్డ్. దీని తర్వాత అక్కడ 60 ఫీట్ రోడ్ ఉంది. అంటే 60 ఫీట్ రోడ్‌కు సెకండ్ ప్లాట్ మనది. ఆ 60 ఫీట్ రోడ్ అది కొంటే మొత్తం కమర్షియల్‌గా కూడా అమ్ముకోవచ్చు అన్నట్టు. కాబట్టి మీకు భవిష్యత్తులో అది ఆ 200 గజాలు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి, అది మీకు ఇది మంచి చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ వెహికల్ వెళ్ళేదంతా కూడా 60 ఫీట్ రోడ్ సార్ అది. ప్రపోజ్డ్ మెయిన్ రోడ్. ఆ మెయిన్ రోడ్‌కు ఇది రెండో ప్లాట్ అయితది. మీరు భవిష్యత్తులో ఆ 200 గజాలు ఆ కార్ దగ్గరెళ్ళి ఆ 200 గజాలు కూడా కొంటే, దాంతో పాటు ఇది కమర్షియల్‌గా అమ్ముకోవచ్చు అన్నట్టు. కాబట్టి మీకు ఎప్పటికైనా ఇది భవిష్యత్తులో కమర్షియల్ అయ్యే అవకాశం ఉంటది. తర్వాత ఏందంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా చెరువులు, కుంటలు, అండర్ ఎయిర్‌పోర్ట్, హై టెన్షన్ లైన్స్, ఆహ్, హెవీ వోల్టేజ్ హై టెన్షన్ లైన్స్ ఉంటాయి కదా! అవి కూడా ఎక్కడ లేవన్నట్టు. మంచి హైట్‌లో ఉంటది. ఈ ప్లేస్ చూడండి, ఇక్కడ వర్షం వస్తే ఆ డౌన్‌లోకెళ్తది. ఇక్కడ వర్షం వస్తే అటు సైడ్ ఎళ్తది. ఇక్కడ చూడండి అవి కూడా మనం చాలా తక్కువ ప్రైస్‌కి ఇచ్చినాం ఇవన్నీ. ఇక్కడేంటంటే డెవలప్‌మెంట్స్ పరంగా చూస్తే, అప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ చేసిన ఓల్డ్ లేఅవుట్. అప్పుడు ఎకరం 6,00,000 నుంచి 7,00,000 వరకు కొని గజం రూ. 300 కొన్న ప్లాట్‌లివి. ఇప్పుడు ప్రెజెంట్ కొత్త లేఅవుట్ చేసిన వాళ్ళకి ఎకరం 4,00,00,000 పడతది. ఇక్కడ చూడండి, ఈ పక్కనే చూడండి వీళ్ళు 30,000 అమ్ముతున్నారు. ఇగో ఇది. అంటే మన ప్లాట్‌కి రెండో సైట్‌లో 30,000 అమ్ముతున్నారు. 30,000 పెట్టి కొనుక్కుంటే 60,000 ఇప్పట్లో కాదు. చాలా టైం పడతది. కాబట్టి ఇది మనం 9,000 చెప్తున్నాము. రేట్ నెగోషియబుల్ ప్రైసు. డీటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్. మీరు భవిష్యత్తులో ఒక రూ. 1 కూడా ఎక్స్‌ట్రా కట్టాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏజెంట్‌కి కూడా కమిషన్ ఇయ్యాల్సిన అవసరం లేదు. మంచి వెల్ సెక్యూర్‌గా ఉంటాయి. ఇక్కడ చూడండి సుమారుగా ఒక 50 సంవత్సరాల వరకు దేర్ ఈజ్ నో డౌట్. మంచి ఫుల్ సెక్యూర్‌గా ఉంటదన్నట్టు. మన ప్రాపర్టీలన్నీ కూడా ఇట్లా సెక్యూర్ చేసి ఉంటాయన్నట్టు. భవిష్యత్తులో ఎలాంటి లిటిగేషన్ లేకుండా అన్నీ క్లియర్‌గా ఉంటాయన్నట్టు. తర్వాత ఏందంటే, ఇది అండర్ ఎయిర్‌పోర్ట్, శంషాబాద్ 111 జియో, ఫ్లై జోన్‌లు ఇవన్నీ ఏవి వర్తించవు. 100% ఇవి రెసిడెన్షియల్‌గా ఈరోజు ఇల్లు కట్టుకున్న ఉండేటటువంటి ప్లేసులన్నట్టు. ఇక్కడ చూడండి ఆ కడీలు కనిపిస్తున్నాయి కదా! అటు సైడ్ కూడా అవన్నీ కూడా మనం అమ్మినయే. ఆ కనిపించేటివన్నీ కూడా. ఎక్కడెక్కడ కనిపిస్తున్న వైట్ కడీలేసి అవన్నీ కూడా మనం అమ్మినవి. కాబట్టి మంచి లిటిగేషన్ లేని ల్యాండు ఒక 200 గజాలు. రేపు భవిష్యత్తులో మీకు అవసరం వస్తే ఇంకో 200 గజాలు. ఇక్కడ ఇది కొనుక్కోవడం కన్నా కాన్సంట్రేట్ అటు సైడ్ పెట్టాలి. అది కమర్షియల్‌గా మీకు యూజ్ అయితది. కాబట్టి 100% సేఫ్ అండ్ సెక్యూర్ ప్రాపర్టీ. ఒక 1 ఇయర్‌లో 100% డబుల్ అయితాయి. ఎందుకైతదంటే ఇక్కడ చూడండి సార్. అక్కడ చెట్టు అవతల కూడా 29,000 అమ్ముతున్నారు. ఇక్కడ ఆ స్తంభాలేసి అటు సైడ్ కనిపిస్తుంది కదా!
అక్కడ కూడా 29,000 అమ్ముతున్నారు. తర్వాత ఈ కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ ఈ ప్లాట్ తర్వాత అక్కడ కనిపించేది కూడా 30,000 అమ్ముతున్నారు. అటు సైడ్ కాంపౌండ్ వాళ్ళు కనిపించే దగ్గర కూడా ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఫ్రీ లాంచ్ కింద 30,000 అమ్ముతారు. తర్వాత ఇక్కడ నుంచి ఇంకో కిలోమీటర్ వెళ్ళిన తర్వాత కూడా హై ప్రైజ్డే అమ్ముతారు. కాబట్టి వాటితో కంపారిజన్ చేసుకుంటే ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లేసు, మంచి హౌజింగ్. ఇక్కడ చూడండి, హౌజింగ్ చాలా దగ్గర ఉంటుంది అన్నట్టు. ఆ ప్లాట్ కూడా మనం అమ్మింది. జస్ట్ ఒక 3 days అయింది రిజిస్ట్రేషన్. ఇన్ని కడీలు వేసి ఇంత ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయంటే 100% ఇవన్నీ క్లియర్ టైటిల్ అని మీనింగ్ అన్నట్టు. ఇప్పుడు ఇదంతా కూడా 60 feet రోడ్ సార్. ఈ డివైడర్ ఉంది కదా, ఈ డివైడర్ నుంచి ఈ డివైడర్ దాకా అంతా 60 feet రోడ్డు. ఈ 60 feet రోడ్డు బేస్ చేసుకొని చాలా లేఅవుట్స్ ఉన్నాయి. ఇదంతా కూడా 45 ఎకరాలు. ఈ 45 ఎకరాలను బేస్ చేసుకొని చాలా లేఅవుట్స్ ఉన్నాయి. ఈ రోడ్ నుంచి ఇలా కంటిన్యూస్గా వెళ్ళొచ్చు అన్నట్టు. అక్కడ కనిపించే విలేజెస్ ఉన్నాయి కదా, ఆ కనిపించే విలేజెస్ అన్నిటికీ కూడా ఇదే రోడ్ అన్నట్టు. అక్కడ వేరే లేఅవుట్స్ ఉన్నాయి. అక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, ఆ వాటర్ ట్యాంక్ కనిపించేది, వీటన్నిటికి కూడా ఇదే రోడ్ అన్నట్టు. ఇది మెయిన్ రోడ్ వేసే ప్రపోజల్ నడుస్తుంది. ఎందుకు మెయిన్ రోడ్ వేసే ప్రపోజల్ నడుస్తుందంటే ఆ చుట్టుపక్కల వేరే లేఅవుట్స్ ఉన్నాయి. ఆ లేఅవుట్స్ అన్నిటికీ కూడా ఈ రోడే ప్రధానమైన రోడ్డు. ఇదంతా కూడా ఆ 60 feet రోడ్డుకి సెకండ్ ప్లాట్ అన్నట్టు. ఈ ఫస్ట్ ప్లాట్ ఒకటి 400 గజాలు ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ ప్లాటు, ఇది మన సెకండ్ ప్లాటు, ఈస్ట్ ఫేస్. ఇది ఈ రోడ్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా 33 feet రోడ్డు. ఆ వెహికల్స్ వచ్చేదంతా కూడా 60 feet రోడ్ అన్నట్టు. ఇది హౌజెస్ చూడండి ఎంత దగ్గర ఉంటుందో. ఆ 60 feet రోడ్డుకి సెకండ్ ప్లాట్ ఇది. ఈ రోడ్ అంతా కూడా ఈస్ట్ ఫేస్ అవుతుంది, 33 feet రోడ్డు. ఇదంతా కూడా ఇది ఈస్ట్ ఫేస్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ స్టోన్ నుంచి ఈ స్టోన్ వరకు అంతా కూడా ఈస్ట్ ఫేసు. సైడ్ చూస్తే ఇక్కడ చూడొచ్చు సార్, ఇదంతా కూడా 34-53 సైజు. ఆ 60 feet రోడ్డుకు ఈ సెకండ్ ప్లాటు చూడండి ఎంత సెక్యూర్గా ఉంటుందో. మీరు ఈ ప్లాట్ కొంటే మామిడి చెట్టు మ్యాంగో ట్రీ ఫ్రీ. మొన్న సమ్మర్లో బాగా క్రాప్ కాసింది. ఒకప్పుడు మంచి మ్యాంగో గార్డెన్, మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో ఉందన్నట్టు. చూడండి మొత్తం మ్యాంగో ట్రీసే ఉంటాయి ఇందులో, మొత్తం మ్యాంగో ట్రీస్. ఇక్కడ చూస్తే ఒక నేరుడు, తర్వాత జామ, ఇగో ఇక్కడ కూడా జామ, అంతా ఇక్కడ కూడా జామ. ఒకప్పుడు మంచి గార్డెన్, అది నేరేడు చెట్టు. ఇట్లా బ్యూటిఫుల్ లొకేషన్లో ఉందన్నట్టు. ఇటువంటి ప్లేస్లో ఉంటే ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాం. తర్వాత ఇక్కడ చూడండి సార్ ఎంత ఇంపార్టెంట్ విషయం అంటే, ఇప్పుడు ఈ పక్కన ఇల్లు ఉంది, అక్కడ కార్ వచ్చే దగ్గర పక్కన ఇల్లు ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. ఈ వెహికల్ వెళ్ళేదంతా కూడా 60 feet రోడ్డు. ఈ 60 feet రోడ్డుకి అలా కంటిన్యూస్గా వచ్చేసి అక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, అక్కడ హౌజింగ్, అవన్నీ కూడా లేఅవుట్లు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజెంటు మన 60 feet రోడ్లో నుంచి మాత్రమే వెళ్తారు. వాళ్ళకి పర్టికులర్గా రోడ్ ఏం లేదు. తర్వాత ఇంకొకటి, అక్కడ హౌజెస్ కనిపిస్తున్నాయి కదా, హౌజెస్ కనిపించేటివన్నిటికి కూడా ఈ రోడ్లో నుంచి వెళ్ళాలి. వేరే పర్టికులర్గా రోడ్ అంటూ ఏమీ లేదు. కాబట్టి ఇది మంచి, ఇది 7,600 DTCP ఫైనల్ అప్రూవ్డ్. చాలా హైట్లో ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ వర్షం వస్తే ఆ డౌన్లోకి వెళ్తుంది. ఇట్లా ఎంత సెక్యూర్గా ఉంది చూడండి. ఈస్ట్ ఫేస్ ప్లాట్ అమ్మడం కూడా ఈజీ, 200 గజాలు. రేపు భవిష్యత్తులో వస్తే ఈ ప్లాట్ 400 గజాలు కొనుక్కున్నారనుకోండి, నార్త్ ఈస్ట్ కార్నర్ అవుతుంది. మంచి ప్రైమ్ లొకేషన్ అన్నట్టు, చాలా హైట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత సెక్యూర్గా ఉంటుంది చూడండి. మన వస్తువు ఏదైనా ఇట్లా స్టాండర్డ్గా చేసి ఇస్తామన్నట్టు, ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా. ఇది DTC ఫైనల్ అప్రూవ్డ్. అంటే ఆ టైంలో ఈ DTCP అప్రూవ్డ్ ఉన్న టైంలో డెవలప్మెంట్స్ అనేది చేయాలనే కండిషన్ లేదు. ఓన్లీ పార్కులు, మంచి 33 feet రోడ్లు, 60 feet రోడ్లు వదిలిపెట్టాలని రూల్ ఉండేది. కాబట్టి మీరు ఎవరికి రూపాయి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, LRS కట్టాల్సిన అవసరం లేదు, ఏది గోరంత మీకు ఎక్స్ట్రా 1 రూపీ ఖర్చు కూడా లేదు. ఇక్కడ మహేశ్వరంలో బస్ డిపో ఉంది కాబట్టి మనకు బస్సెస్ కూడా ఇబ్బంది లేదు సార్. ఎనీ టైం బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చూడండి వెహికల్స్ అన్నీ కూడా ఎనీ టైం వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. అదంతా ఎలక్ట్రానిసిటీ, 450 ఎకరాలు ఎలక్ట్రానిసిటీ.
ఆ ఎలక్ట్రానిసిటీకి ఆనుకొని ఇక్కడ హౌసింగ్ కూడా కట్టుకొని ఉంటున్నారు. కాబట్టి హౌసింగ్ ప్రాజెక్ట్ దగ్గరున్న దగ్గర మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఈ ప్రాజెక్ట్‌లో వాళ్ళు ఏంటంటే అక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి వెహికల్ చూడండి ఎంత బిజీగా ఉంటదో అదంతా కూడా. కాబట్టి ఇది తక్కువ ఇన్వెస్ట్మెంట్‌లో 200 గజాలు కొనిపెట్టుకోండి సార్ భవిష్యత్తులో. ఎందుకంటే ఇది గజం 300 ఇది రూ. 250 గజం. నాకు అమ్మినతను చెప్పాడు. రూ. 250 కొనే టైంలోనే అదే హైయెస్ట్ ప్రైస్ అని అనుకున్నానంట. కాబట్టి ఎప్పటి టైము అది ఇంపార్టెంటు. మంచి డీటీసీపీ అప్రూవ్డ్ మీకు భవిష్యత్తులో గోరంత ఎక్కడ డిస్ప్యూట్ లేని సైట్ ఇస్తున్నా కొనిపెట్టుకోండి. ఒక్క 1 ఇయర్ హోల్డ్ చేయండి. 1 ఇయర్ హోల్డ్ చేస్తే ఏమైద్దంటే ఇప్పుడు ఈ 1 ఇయర్‌లో జరగబోయేది ఏం జరుగుతుందంటే ఇప్పుడొచ్చి ఈ వెహికల్స్ వచ్చి ఈ 60 ఫీట్ల రోడ్ కాస్త మెయిన్ రోడ్ పడతది సార్. ఈ మెయిన్ రోడ్ పడ్డ తర్వాత ఇంతకుముందు చూయించినట్టు అటు సైడ్ మొత్తం కూడా అప్రూవల్స్‌కి పంపించారు కొత్త లేఅవుట్‌లలో. ఆ కొత్త లేఅవుట్‌లో 30, 35,000 అమ్మే టైంలో ఈ వస్తువు బంగారం అవుతుంది. కాబట్టి 200 గజాలు మంచి బ్యూటిఫుల్ లొకేషన్‌లో మంచి రోడ్డుకి చాలా హైట్‌లో ఉంటుంది. ఒక మినీ జూబ్లీహిల్స్ లాగా ఉంటుంది. ఈరోజు ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నా ఏది కట్టుకున్నా ఉండొచ్చు. చుట్టుపక్కల అన్నీ పక్కనే ఇల్లు ఉంది. ఎక్కడో అడవిలో లేదు చూడొచ్చు. ఇగో మన తెలుగు వాళ్ళదే. ఇక్కడ చూడండి. కాబట్టి ఇండ్లకు ఆనుకొని ఉంది కాబట్టి మీరు ఈ 200 గజాలు ఈస్ట్ అమ్మడం కూడా ఈజీ అన్నట్టు. ఇందాక మనం నార్త్ ఫేస్ ప్లాట్ చూస్తాం కదా, నార్త్ అమ్మడం కానీ ఈస్ట్ అమ్మడం కానీ అంటే భవిష్యత్తులో రీసేల్ చేయాలన్నా కూడా ఈజీగా ఉంటారు. కాబట్టి మంచి రెడ్ సాయిల్ ఇక్కడ చూడండి. కాబట్టి కొనిపెట్టుకోండి. అక్కడ 30,000 పెట్టి కొనుక్కోవడం కన్నా ఇది 7,600 రేటు నెగోషియబుల్ చేసి ఇస్తా. కొనిపెట్టుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ చూడండి సార్ ఎంత న్యాచురాలిటీగా ఉంటుందో. మంచి ఫ్రూట్స్ కూడా అందుబాటులో ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ మీకే ఇవన్నీ కూడా ప్లాట్ కొంటే ఇవన్నీ ఫ్రీ మీకు. ఇక్కడ చూడండి సార్ ఇవన్నీ మ్యాంగోస్ ట్రీసే. ఆ కడీలు కనిపించేటివన్నీ కూడా మన ప్లాట్ ఇది. మన ప్లాట్ తర్వాత అక్కడ కడీలు కనిపించేటివన్నీ కూడా గజం 650 రూపాయలకు కూడా ఇచ్చిన సార్. 650 రూపాయలకి ఎందుకు కొనాలని అన్నారు. ఈ టైంలో అవన్నీ ఇప్పుడు బంగారం సార్. ఎందుకంటే ఆ పక్కన కాంపౌండ్ వాల్ దగ్గర 30,000 అమ్ముతుంది. ఆ 30,000 కన్నా నేను ఇచ్చింది చాలా తక్కువ. ఆ టైంలో అదే హైయెస్ట్ రేట్ అని అనుకున్నారు. ఈ కడీలు వేసినవన్నీ కూడా మనం అమ్మిన సైట్లే. సుమారుగా ఒక 25 ప్లాట్లు ఉంటాయి. ఇవన్నీ కొనుక్కున్న వాళ్ళంతా ఫ్రీ కాస్ట్ వాళ్ళు కడీలు వేసి పెట్టుకున్నారు. కాబట్టి బంగారు లాంటి వస్తువు ఇది. 200 గజాలు ఈస్ట్ ఫేసు. ఎప్పటికైనా మీకు అన్న ఫ్యూచర్ ఉంటుంది. దీనివల్ల ఘోరంత నష్టం మాత్రం ఉండదు. ఎనీ టైం పబ్లిక్ అందుబాటులో ఉంటారు. హౌజెస్ పక్కన ఇక్కడ చూడండి ఆ రెడ్ బిల్డింగ్ ఉన్నది హౌసింగ్ ప్రాజెక్ట్. ఇప్పుడే ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ వర్షం వస్తే ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తుంది. మనదంతా హైట్లో ఉంది. వర్క్ చూడండి స్టాండర్డ్ వర్క్ ఇలా ఉండాలి వర్క్ ఉంటే.